ఆపున్నారు సార్. ఈరోజు వీడియోలో మనం కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం. క్లాస్ 8 గైడ్ దారి చూపు వ్యక్తి, సక్సీడ్ విజయం సాధించుట, చైర్ మీటింగ్లో ప్రధాన పాత్ర అంటే అధ్యక్షత వహించుట, ట్రావెలర్ ప్రయాణికుడు, ఫెయిల్ అంటే వీక్ నాట్ బ్రైట్ బలహీనంగా ఉంటాం, డ్రా లాగడం, డ్రా ఇంటూ డిఫికల్టీస్ అని అంటే కష్టాల్లోకి లాక్కెళ్ళడం అని అర్థం కదా. ట్రూ సత్యం నిజం. నెక్స్ట్ స్పోకన్ ఇంగ్లీష్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ హ్యావ్ ఉంటుంది ప్లస్ V3 ఉంటుంది. V3 అంటే మీకు తెలిసిందే వెర్బ్ 1 వెర్బ్ 2 వెర్బ్ 3. సపోజ్ కాల్, కాల్ అనేది V1, కాల్డ్ V2, కాల్డ్ V3. బై V1, బాట్ బాట్ అంటే వెర్బ్ మూడో రూపాన్ని మనం V3 అంటాం. ఇప్పుడు సబ్జెక్టు ఐ అనుకోండి. ఇక్కడ ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళాను అని. అయితే అది ఎక్కువసేపు కాదు, కొద్ది సమయం కిందట వెళ్ళాను అని అర్థం. అంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఉంటుందన్న. ఐ హ్యావ్ ఈటన్ నేను తిన్నాను, కొద్ది సమయం కిందట తిన్నాను. హీ హ్యాజ్ ఈటన్. హీ అంటే ఇక్కడ సబ్జెక్ట్, హ్యాజ్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉపయోగిస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఈటన్. షీ హ్యాజ్ డ్రంక్, షీ హ్యాజ్ డ్రంక్ ఆమె తాగింది. దే హ్యావ్ కిల్డ్ 2 snakes. దే హ్యావ్ కిల్డ్ 2 snakes. ఇక్కడ దే అనేది హ్యాజ్ రాయకూడదు. దే సబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యాజ్ రాయకూడదు. దే హ్యావ్ కిల్డ్ 2 snakes. వారు 2 పాములను చంపారు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ టెన్స్ కాదు. పాస్ట్ టెన్స్ అంటే గతంలో నువ్వు చేసినటువంటి యాక్టివిటీ ప్రజెంట్ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు పాస్ట్ టెన్స్లో. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో దాని ఎఫెక్ట్ ప్రజెంట్ కొంత ఉంటుందనే అర్థంలో చెప్పాలన్నమాట. సపోజ్ ఒక వ్యక్తికి బ్లేడ్ దిగింది. హీ హ్యాస్ కట్ ద ఫింగర్ హ్యాస్ బీన్ కట్. సో ఇట్ ఈస్ బ్లీడింగ్ అంటాం. అంటే కొద్ది సమయం కిందట బ్లేడ్ చేతి తెగింది కాబట్టి దాని ప్రభావం ఏంటి? ఇప్పుడు బ్లీడింగ్. సో అలా కాకుండా పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడో కట్ అయి ఉంటుంది, దాని ప్రభావం ఇప్పుడు ఏమి ఉండదు అన్నమాట. అట్నే చెమట పోసింది. చెమట పోయటం అంటే హీ హ్యాజ్ రన్ పరిగెత్తాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ చెమట ద్వారా అతని శరీరము ఉంటుందన్నమాట. ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్కి ఉన్న తేడా ఏంటంటే పాస్ట్ టెన్స్ అంటే గతంలో పని చేశాడు, అయిపోయింది, ఇక దాని ప్రభావం ఏముండదు. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏంటంటే ఆ వర్క్ కొంచెం సమయం కింద జరిగి ఉంటుంది, ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రభావం కనిపిస్తూ ఉన్న దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్గా మనం రాస్తాం. కాబట్టి ఈ వాక్యాలు విద్యార్థులు బాగా ప్రాక్టీస్ చేయండి. పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటే, పాస్ట్ టెన్స్ అంటే ఆ వర్క్ అయిపోయింది, దాని ప్రభావం ఇదే ఉండదు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇది కూడా కొద్ది సమయం కింద వర్క్ అయిపోయి ఉంటుంది, దాని ప్రభావం కొంత ఉంటుంది. ఈ ర్యాన్ అవే అతను వెళ్ళిపోయాడు, ర్యాన్ అవే వెళ్ళిపోయాడు. హీ హ్యాజ్ ఏంటి? ర్యాన్ అవే అంటే వెళ్ళిపోయాడు, ట్రైన్ చేయడం. హీ హ్యాజ్ రన్ అంటే అతను జస్ట్ ఇప్పుడే పరిగెత్తున్నాడు, అందువల్ల హిస్ బాడీ సెట్ ఎఫెక్ట్ ఉండాలి. ఆ ఎఫెక్ట్